గోల్ కొట్టిన కాంగ్రెస్ పంచాయతీ తొలి విడతలో ఆ పార్టీ మద్దతుదారుల హవా. మరి రెండో స్థానంలో మనం చూసుకుంటే బీఆర్ఎస్ ఉంది, థర్డ్ ప్లేస్ లో బీజేపీ ఉంది, ఇతరులు ఇంకా ఇండిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లాస్ట్ లో ఉన్నారు. కాంగ్రెస్ అయితే ముందు వరుసలో మంచిగా దూసుకుంటూ పోతున్నది. ఇది మరి తొలి విడతనే. మరి ఇంకా వేరే ఎక్కడ చూసుకున్నా కూడా ఇంకా మనకు సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. మరి ఎక్కడ చూసుకున్నా కూడా కాంగ్రెస్కే జనాలందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. మరి కాంగ్రెస్ పైన ఇంత వ్యతిరేకత ఉంది అని చెప్తున్న బీఆర్ఎస్ నాయకులందరూ కూడా షాక్ అయిపోతున్నారు. వాళ్ళందరూ కూడా సైలెంట్ అవుతా ఉన్నారు. నాయకులందరూ కూడా ఎక్కడ పోయి వాళ్ళు ప్రచారం చేసినా కూడా ఆ ఫలితం కనిపిస్తలేదని చెప్పి అంటా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం సంగారెడ్డి జిల్లాలో మన 13th ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఫుట్బాల్ మ్యాచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వార్త అది ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో తొలి విడతలో గోల్ కొట్టిన దాని లెక్క మ్యాచ్ చేసి న్యూస్ వేసిండ్రు. ఇది మొత్తానికి అయితే 13వ ఉప్పల్లో మెస్సీతోని లాస్ట్ 5 minutes లో కూడా రేవంత్ రెడ్డి మెస్సీ గారు గేమ్ అయితే ఆడబోతున్నారు. మరి దానికి కూడా ప్రజలందరూ ఇంట్రెస్టింగ్ గా చెప్తా ఉన్నారు. మరి అక్కడ కూడా ఇక్కడ ఎట్లయితే సర్పంచ్ ఎన్నికల్లో గోల్ కొట్టిండో ఆడ కూడా రేవంత్ రెడ్డి గారు ఏమైనా గోల్స్ కొడతారా లేదా ఏందనేది కూడా చూడాలి. ఇది అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగిన కౌంటింగ్ అని చెప్పి మనకు రావడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ బూత్ వద్ద బారులు తీరిన ఓటర్లు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక జిల్లాలో కూడా ఇంకొకటి ఓటింగ్ సెంటర్ ఏదైతే ఉందో మొత్తం తోరణాలతో అలంకరించి ఓటర్లందరినీ కూడా మంచిగా రమ్మని చెప్తుండే. సో ఇది మొత్తానికి సంబంధించి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి